ఇందమ్మ అలాగే జీవన వాళ్ళిద్దరూ కూడా కుట్టి ఎలాగైనా సరే ఆ పూజకు రాకుండా చెయ్యాలి అని చెప్పి వాళ్ళిద్దరూ ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి యామిని వస్తుంది. యామిని రావడం చూసి ఇందమ్మ అయితే, రా పెద్ద కోడలా, నీకోసమే ఎదురు చూస్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది. అఘోరించాలండి, ఏంటి సంగతి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ పూజకి ఆ కుట్టి ఫ్యామిలీ కూడా వస్తుందంట తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. అందులో ఆశ్చర్యం ఏముంది, జ్యోతి ఇది ఏమైనా జరిగితే ఆ కుట్టి లేకుండా ఉంటుందా అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే ఈ పూజకి ఎలాగైనా సరే కుట్టి రాకుండా చెయ్యాలి, అది నేను ప్లాన్ వేస్తాను అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న యామిని అయితే, కుట్టి వస్తే ఏంటండి మీకు ప్రాబ్లం, కుట్టి ఏమైనా మీకు ఇబ్బంది పడుతుందా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేం కాదు, నీకు ఈ పూజలో కుట్టి ఉండడం నీకు ఇష్టమేనా చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి యామిని అయితే, ఆ దరిద్రాన్ని చూడటం నాకెందుకు ఇష్టం, ఆ దరిద్రం లేకపోతేనే మంచిది అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే, అందుకే ఇలాంటప్పుడు పెద్దవాళ్ళ మాటలు వినాలి, నేను పెద్దదాన్ని కదా, ఆ ప్లాన్ ఏదో నేను వేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు, నేను చెప్పింది ఫాలో అయిపో అని చెప్పి ఇందమ్మ యామినితో అంటుంది. అది విని యామిని అయితే, సరే అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.